పద్యం అంటే ఎందుకంత పిచ్చి? ఇప్పుడు మామూలుగా ఏదైనా నేర్చుకోవాలి, మన కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పాటలు పాడితే సరిపోతుంది. పాటలు నేర్చుకోవాలి అనేది ఉంటుంది. పద్యాన్ని కూడా పాట రూపంలో ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ జనరేషన్‌కి అందించడము అంటే, ఈ థాట్ అసలు ఎలా వచ్చింది మీకు? అది చెప్తున్నాను కదా! అంటే ఏదైనా గానీ మన లైఫ్‌లో ఏదైనా ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి. నా లైఫ్‌లో ఐయామ్ ఎ సింగర్. డెఫినెట్‌గా నేను సింగర్, మంచి డాన్సర్ నేను. మైకేల్ జాక్సన్ లాగా డాన్సులు చేస్తూ ఉంటాను. మూన్ వాక్ చేస్తారు. మూన్ వాక్ చేస్తాను. చిరంజీవి గారు అంటే పిచ్చి నాకు. వీణా స్టెప్ ఏస్తారు. ఈ పనులన్నీ చేస్తా ఉంటాను. కానీ సంథింగ్ ఇంకేదో చేయాలి. కొత్తగా చేయాలి మనం. కొత్తగా చేయాలంటే మనకి దాంట్లో నేను దేనైతే ఇష్టపడుతున్నానో దాంట్లో మనం జనాలకు కొత్తదనం చూపించాలి. అందుకని ఈ పద్యాలు ఇలా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఎవరైనా కానీ హార్మోనియం పెట్టుకుంటారు. నేను ఒకసారి సాక్స్ఫోన్ తోటి ఒక ప్రోగ్రామ్ చేశాను. సాక్స్ఫోన్ పక్కన పెట్టుకొని ఆ సాక్స్ఫోన్తో పాటు పాడాను అనమాట నేను. అది చాలా బాగా సక్సెస్ అయింది అసలు. అరే ఆ గమకాలు కూడా అతను సాక్స్ఫోన్ వాయించే విద్వాంసుడు. ఆయన కూడా నేను పాడేదాన్ని బట్టి ఆయన ఆ బీజిఎమ్స్ అవన్నీ కూడా అక్కడికక్కడే కంపోజ్ చేసుకున్నాడు. భలే అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సో ఇలా కొత్తగా ఉంది కాబట్టి మన తెలుగు నుడికారపు సొగసుని జనాలకి తెలియపరిస్తే ఎలా ఉంటుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటల్జుమీ. తెనాలి రామకృష్ణ కవి ఒక వ్యక్తి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి, దుర్జటి కవి గారి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి అసలు. అదే పద్యం అంటే అదే అనమాట. పద్యంలో మనం పద్యంలో ఒకటి తిట్టినా కూడా వాడు దాన్ని అందంగా ఉంది, వాడు చాలా ఆనందంగా తీసుకుంటారు అనమాట. అదనమాట. అందుకే అంత ఇష్టం పద్యం అంటే నాకు. ఇప్పుడు పద్యం అనగానే మనకి పౌరాణిక చిత్రాలు గుర్తొస్తాయి, లేకపోతే సురభి నాటకంలో అక్కడ కనిపించేది కనిపిస్తుంది కదా. పెద్దగా ఇప్పుడు పద్యాన్ని ఇలా వాడుకోవచ్చు, లేకుంటే కమర్షియల్గా, లేకుంటే మీరు చేసేటువంటి షోస్ కోసం పెట్టుకోవచ్చు అనేది ఆ కాన్సెప్ట్ మీకు ఎంత ఉన్నప్పటికీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. ఎస్, డిమాండ్ చేసేవాళ్ళు ఉండాలి. మా దగ్గర ప్రవీణ్ ఇది పాడాలి, ఈ పద్యం ఆయన నోటి నుంచి వినాలి. ఎలా వస్తోంది అసలు మీకు వచ్చేటువంటి ఆఫర్స్ కావచ్చు, మిమ్మల్ని పిలిపించుకోవడం కావచ్చు? అండ్ వన్ మోర్ థింగ్ మేడం, నన్ను ఎవరైనా ఒక ప్రోగ్రామ్కి పిలిచారనంటే ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఇంకొక 10-15 సార్లు ఖచ్చితంగా పిలుస్తారు అనమాట. నేను వాళ్ళతో ఉండే విధానం అలా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం అలా ఉంటుంది, నేను ఆ షోలో వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధానం కూడా అలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకి ఏదైనా నేను ఒక పద్యాన్ని పాడి వినిపించినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పద్యాన్ని అడిగేలాగే నేను పాడతాను అనమాట. ఖచ్చితంగా అడిగి పాడించుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కలిసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ పద్యాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనమాట. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు అనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక షో కోసం కాలిఫోర్నియా వెళ్ళాను. బేకర్స్ ఫీల్డ్ అనే ప్లేస్కి వెళ్ళాను అనమాట. కాలిఫోర్నియా వెళ్తుంటే బేకర్స్ ఫీల్డ్లో భీమవరం నుంచి ఒక 70 మంది రాజులు కుటుంబాలు అక్కడ సెటిల్ అయి ఉన్నారనమాట. నేను కాలిఫోర్నియా వచ్చినానని తెలిసి వాళ్ళు నాకు ఫోన్ చేసి, మీరు బేకర్స్ ఫీల్డ్కి వచ్చి మా కుటుంబ సభ్యుల మధ్య మీరు ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పన్నారు. అయ్యో తప్పకుండా అండి, వస్తానని అని చెప్పన్నాను. ఆ ఏరియాకి ఫ్లైట్ మార్గం ఉండదు అనమాట. జస్ట్ మేము కాలిఫోర్నియా దిగి అక్కడ నుంచి మళ్ళీ నేను బస్ పట్టుకుని వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు, ఏదో వేరే కారణాల వల్ల వాళ్ళ పాప నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయారు. నాకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. వెంటనే అప్పటికప్పుడు ఒక వ్యాన్ లాంటిది ఏదో బుక్ చేశారనమాట. బుక్ చేస్తే అదే ప్లేస్కి ఒక పురోహితులు, గోదావరి జిల్లా నుంచి వచ్చినట్టు ఒక పురోహితులు ఆయన వస్తున్నారు అనమాట. నేను అక్కడ నిలబడి ఉన్నాను, ఇక్కడ బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను. సడన్గా వచ్చి నా ముఖం వైపు చూసి తేరిపార చూస్తున్నారు అనమాట. ఆయన చూసి, ప్రవీణ్ కుమార్ కదా, పద్యాలు పాడే ప్రవీణ్ కుమార్ కదా అన్నాడు అనమాట. అవునండి అని చెప్పి నాకు అంటే చాలా కొత్తగా, ఐ మీన్ ఆశ్చర్యంగా అనిపించింది. అనగానే నేను ఇంకా
అవును స్వామి అనగానే ఇప్పుడే విన్నానయ్యా నీ పద్యం తిరమయ సంపదలలో పద్యం కంటి ముందు కనిపించో ఇదేందో అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. కోఇన్సిడెన్స్ ఏంటిది అసలు? ఆ బాబా వారి యొక్క అనుగ్రహం లాగా ఉంది అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన అక్షింతలు తీసి నా నెత్తి మీద ఇలా చల్లేసి ఇద్దరం కలిసి ప్రయాణించాం అనమాట. 3 అవర్స్ పట్టింది అనమాట. 3 అవర్స్ పట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నమ్మరండి, ఆ భీమవరం రాజుగారు అందరూ ఒక 70 మెంబర్స్ వాళ్ళందరూ కూడా కూర్చొని నా చేత పాటలు ఒక 30% అయితే పద్యాలు ఒక 70% పాడించుకున్నారు అనమాట. అంత ఇష్టంగా పద్యాలని అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కడికి పోలేదు. మనం సరైన పద్ధతిలో ఆ పద్యాన్ని భావాత్మకంగా పాడి వినిపించగలగాలి, కర్ణానికి ఇంపుగా పాడి వినిపించగలగాలన్నమాట. నేను కొంతమంది కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే పాట పద్యం మాకు అర్థం కావడం లేదండి, హార్మోనియం సౌండ్ ఎక్కువైపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో మోస్ట్లీ అటువంటి వాటికి నేను దూరంగా ఉండి పద్యాన్ని భావాత్మకంగా, పద్యం యొక్క భావం అర్థమయ్యేలాగా పద్యాలు పాడుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో అందుకనే నా చేత పాటలు పాడించుకున్న వాళ్ళు ఖచ్చితంగా పద్యాలు కూడా పాడించుకుంటారు. సత్య హరిశ్చంద్ర, ధూర్జటి, తర్వాత తిరుపతి వెంకట కవులు కదా. తిరుపతి వెంకట కవులు గారి మీద మీరు సరికొత్తగా ఏదో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టున్నారు, ఏంటది? శ్రీకృష్ణ రాయబారం పద్యాలన్నీ తీసుకొని ఏవైతే ఉన్నాయో అంటే అన్ని పద్యాలు, అన్ని రకాల పద్యాలు, మామూలుగా రాయబారం పద్యాలు కావచ్చు, తర్వాత పడకసీని పద్యాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని ఒక కొత్త స్టైల్లో కొత్త రాగాలతోటి నేను చేయాలని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అది ముందుకెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అతి త్వరలోనే నేను వెల్లడిస్తాను. ఒక పాట ఏదన్నా దాంట్లోంచి ఒక పద్యం తప్పకుండా. మామా సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకును సంధిగా వించి ఈ రాజలోకమునల్లా కాపాడుమని పాండవ దూతని నీ యొద్దకు వచ్చి తిని నే చెప్పబో పలుకులను సావధానముగా. క్యాసెట్లు ఉండేది, ఆ తర్వాత సీడీలు అయిపోయాయి, ఇప్పుడు వాటికి సంబంధించి పెన్ డ్రైవ్ల దగ్గర నుంచి ప్రతిదీ దొరుకుతున్నాయి. మీరు పాడాలనుకుంటున్నటువంటి ఈ పద్యాల్ని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? కొన్ని నేను వచ్చేసి ఓల్డ్ క్యాసెట్స్ ఉండేవి నా దగ్గర, వాటి కోసం నేను సంపాదించుకున్నాను. వాటిని నేను కొంచెం డిజిటలైజ్ చేయించుకున్నాను. ఐ మీన్ డిజిటల్గా రికార్డ్ చేసుకొని MP3 ఫార్మేట్లో రికార్డ్ చేయించుకొని వినడాలు ఇలా చేసేవాడిని. కొన్ని నా సొంతగా కొన్ని రాగాలు కట్టుకునేవాడిని, కొన్ని పద్యాలకి రాగాలు కట్టుకొని ఈ పద్యాన్ని ఈ రాగంలో పాడితే ఎలా ఉంటుంది, ఈ రాగంలో పాడితే ఎలా ఉంటుంది, అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అలాగా అదే ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఆ సంబంధించిన పుస్తకాలు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి పదాలను ఎలా పలకాలి, ఆ విరుపులు ఎలా ఉండాలి. ఘంటసాల గారి పద్యాలు కూడా ఎన్నో వింటూ ఉంటాం కదా మనం. ఆ పద్యాలు ఆయన పాడుతున్నప్పుడు సాన్ ఎలా పలుకుతున్నాడు, షాన్ ఎలా పలుకుతున్నాడు, షాన్ ఎలా పలుకుతున్నారు. సో ఇవన్నీ కూడా సా షా 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 మెలికి షా షకారం అలా మనం ఎలా పలకాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ, మనం ఎంత తెలుసుకున్నా కానీ నిత్య విద్యార్థినే కాబట్టి విద్యార్థిగానే ఉంటూ అవన్నీ తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాను. సో విద్యార్థి అన్నారు కాబట్టి అసలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవన్నీ? మ్యూజిక్ కావచ్చు, పద్యాలు కావచ్చు. నేనైతే ఏం నేర్చుకోలేదు. నాకు అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో నేను ఫస్ట్ నేర్చుకున్న పాట అదివో అల్లదివో శ్రీహరివాసము, ఈ పాట. ఇంకా మళ్ళీ చెప్తానంటే మళ్ళీ పెద్ద అయిన బాలుగారి టాపిక్ వస్తుంది. ఇంత బాగా పాడేవాళ్ళు ఎవరు, ఇంత అద్భుతంగా ఇంత తీయగా పాడేటువంటి గాయకుడు ఎవరు నాకు తెలుసుకోవాలని చెప్పి మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ చెప్పారు. మా నాన్నగారి పేరు కొప్పోలు శ్రీరాములు గారు. ఆయన డాక్టర్తో పాటు ఇటువంటి లలిత కళల పట్ల చాలా ఇంట్రెస్ట్, ప్రేమ ఉన్న వ్యక్తి, పాడుతుంటారు సరదాగా. ఆయన చెప్పారనమాట, అరే నువ్వు బాగా అభిమానించే వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం నాకు ఆయన ఉన్నారు, పాడుతోదిగా వస్తుంది. అప్పుడు ఓల్డ్ పాడుతోదిగా వచ్చేదన్నమాట. అప్పుడు చూస్తే పాటలు పాడాలంటే ఇంతలా ఉండాలేమో అని చెప్పి అనుకునేవాడు అనమాట. మా నాన్న అడిగాను, నాన్న ఈయన నా బాలసుబ్రహ్మణ్యం అంటే ఈయనరా, భలే పాడతాడు, మంచి గాయకుడు రా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇంకా అక్కడి నుంచి బాలుగారి మీద ప్రేమ మొదలైంది, పాట మీద ప్రేమ మొదలైంది. అలా అన్నమయ్య సినిమాలోని పాటలు మొత్తం నేర్చేసుకున్నాను. స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పాటలు పాడేవాడిని. తర్వాత శంకరాభరణం, తర్వాత స్వాతిముత్యం, స్వాతికిరణం, ఇటువంటి పాటలన్నీ విశ్వనాథ్ గారి సినిమాలో ఉన్న పాటలన్నీ నేర్చుకున్నాను. నేర్చుకుని ప్రతి చోట వెళ్ళి అదే పాటలు పాడేవాడిని. ఎలా నేర్చుకునేవాళ్ళు?
ఓన్లీ ప్రాక్టీస్. ప్రాక్టీసే. క్యాసెట్ పెట్టుకొని నీట్గా, అప్పుడు ₹2 పెడితే ఒక పాటల పుస్తకాలు దొరికేవి అనమాట, ప్రింటెడ్ అండి. అవి తెచ్చుకొని నీట్గా ఏదైనా తప్పులుంటే వాటిలో సరి చేసుకొని నీట్గా మళ్ళీ ఒక పేపర్ మీద రాసుకొని చక్కగా పాటను బాగా నేర్చుకునేవాడిని, వింటూ ఉండేవాడిని. విని 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 అంటే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఆ వినికిడి అనేది బాగా ఎలా అంటే మనం ఏదైనా కానీ చాలా యాక్యురసీ అంటే జడ్జిమెంట్ అనేది మనం ఈజీగా చెప్పగలం అనమాట, విని 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 విని. అలా ఏదైనా కూడా పాటని ఆ గమకం ఈయన ఎలా అంటున్నాడు, ఆ గమకాన్ని ఎలా కింద ఓహో ఇలా దిగాలి, ఆ బాలుగారు ఇలా దిగారు, మనం కూడా అలాగే ఇలా పాడాలి. ఇవన్నీ నేను వింటూ 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 నేర్చుకున్నాను అనమాట. వింటూ నేర్చుకున్నారు. అందులో కరెక్షన్స్ అనేవి అవసరం ఉంటాయి. ఇప్పుడు ఎలా దిగాలో అలాగే పైకి లేపాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. అవును అవును. దాన్ని ఎలా నేర్చుకున్నారు, ఎలా కరెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు అర్థమైపోయింది, పాటతో పాటు పాడేవాడిని కదా, సో టెంపో నాకు అర్థమైపోయింది అనమాట. మనం ఒక పాట మీద మనం ఏ విషయం మీద అయితే మనకి ఎక్కువ మక్కువ ఉంటుందో దాని గురించి చాలా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. నాకు పాట మీద ఎక్కువ ప్రేమ, ఆ పాటలో ఉన్న లోతుని తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు. ఆ గమకం ఎలా అంటున్నాడు, ఏ మీటర్లో అంటున్నాడు ఆ గమకం, టెంపోకి ఎలా పాడుతున్నాడు ఆ గాయకుడు, ఎంత మీటర్ వరకు పాడాడు, ఎన్ని బార్స్ వరకు పాడుకున్నాడు, 1 2 3 4 ఎన్ని బార్స్ కౌంటింగ్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా నేను సొంతగా నేర్చుకున్నాను అనమాట. తరువాత బాలుగారి యొక్క సలహా మేరకు పాడుతా తీగ కన్నా ముందు ఒకానొక టైంలో కాళిదాస కళానికేతన్ అని చెప్పేసి ఒక సంస్థ వారు, ఎక్కడ మన నెల్లూరులో గూడూరు అనే ప్లేస్లో కాళిదాస కళానికేతన్ ఒక సంస్థ వారు 50 years కంప్లీట్ చేసుకున్న సమయంలో ఒక పాటల పోటీ పెట్టారు. అక్కడికి వెళ్ళి నేను పాటల పోటీలో పాల్గొనగానే అందులో విన్ అయ్యాను. ఆ రోజు మార్నింగ్ ఈ పాటల పోటీ కాంపిటీషన్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి, ఈవినింగ్ బాలుగారు వచ్చి ప్రైజ్ ఇస్తారనమాట. 2009 ఆ టైంలో ఫస్ట్ టైం బాలుగారిని అదే చూడటం నేను. బాలుగారు వచ్చారు, ప్రైజ్ ఇచ్చేసి ఏం పాట పాడామని అడిగితే, సార్ నేను నీతోనే ఆగిన సంగీతం పాడాను సార్ అని చెప్పాను. అది రుద్రవీణ సినిమాలో. అవునా పాడావా, అయితే ఒకసారి నాకు పాట పాడి వినిపిస్తావా అని చెప్పాను. అక్కడ స్టేజ్ పైన పాడాను. పాడితే ఆలాపు కావచ్చు, పాట కావచ్చు, నీట్గా పాడంగానే మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావయ్యా అన్నాడు. గురుగారు ఎక్కడ నేర్చుకోలేదు, నాకు మీరే గురువు, మీ ఫోటో ముందు పెట్టుకుని సాధన చేసామనండి, మీరే నాకు దైవం అని చెప్పాను. అనగానే ఇంకా ఆయన నన్ను దగ్గరికి ఇలా లాక్కొని ఈ అబ్బాయిని చూస్తుంటే, అప్పటికి బాలుగారు ఇండస్ట్రీకి వచ్చి 40 years అవుతుంది. ఈ అబ్బాయిని చూస్తుంటే నాకు 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఇలాగే పాట మీద ప్రేమ ఉండేది నాకు, ఇలాగే పాట అంటే ప్రాణం, పిచ్చి, వీటన్నిటితో నా జీవితం మమేకం అయిపోయింది. ఈ అబ్బాయి కూడా నాకు అలాగే కనిపిస్తున్నాడు, 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకుంటున్నాను ఈ అబ్బాయిలో. బాబు నువ్వు గాను మ్యూజిక్గా నేర్చుకున్నావు అంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, ట్రై చేయి మంచిగా అని చెప్పి అన్నారు అన్నమాట. నేను ఎంత అండి, పరమాణువు కూడా ధూళి లాంటి వాడిని ఆయన చూసినటువంటి సింగర్స్లో. అటువంటి ఆయన నా నంబర్ తీసుకొని మరుసటి రోజు నాకు ఫోన్ చేసి ఒక 10-15 నిమిషాలు మాట్లాడారు అనమాట. ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు గొంతు మామూలుగా పట్టేస్తుంది అనమాట, ఇక్కడ మాటలు బయటికి ఎక్కిళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే అదొక రకమైన ఎమోషన్ అనమాట. అంటే నేను ఇంతగా ప్రేమించినటువంటి గాయకుడిని, అంతలా ఆరాధించినటువంటి గాయకుడు నాకు ఫోన్లో నాతో మాట్లాడుతున్నారు. అది అలా నా లైఫ్లో నిజంగా మర్చిపోలేని సంగీతం అనేది ఒక గొప్ప భాగం. మా అమ్మ నాన్న నాకు ఒక జీవితాన్ని ఇస్తే, సంగీతం అనేది నాకు పునర్జీవితం ఇచ్చింది.